మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తుంది. కలెక్షన్స్ పరంగా వేరే లెవెల్లో కుమ్మేస్తూ వీకెండ్ లో దూసుకెళ్తుంది. ఎక్సలెంట్ గా జోరుని చూపెడుతూ 3 రోజుల్లో అనుకున్న అంచనాలను అందుకుంది. ఈ మూవీ ఇప్పుడు లాంగ్ రన్ లో లాభాలను ఓ రేంజ్ లో పెంచుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా 3వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. అయితే మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో టార్గెట్ మొత్తాన్ని రికవరీ చేసింది. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఓ రేంజ్ లో పెంచుకొని వీర లెవెల్లో కుమ్మేయడం ఖాయమంటున్నారు. మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తుంది. కలెక్షన్స్ పరంగా వేరే లెవెల్లో కుమ్మేస్తూ వీకెండ్ లో దూసుకెళ్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, ఫుల్ కామెడీగా మన ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నటువంటి సినిమా మ్యాడ్ 2. సో మ్యాడ్ పార్ట్ 1 ఎంత హిట్ అయిందో, బ్లాక్ బస్టర్ అయిందో మనందరికి తెలిసిందే. సో దానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అంటూ కూడా ఈ శుక్రవారం మన ముందుకు వచ్చింది. సో ఇప్పటికే థియేటర్ లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. మొదటి రోజునే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5.5 కోట్లతో అదిరిపోయి ఓపెనింగ్స్ రాబట్టింది. సో మొత్తానికి తొలి 3 రోజుల్లోనే అదే జోష్ అయితే కొనసాగిస్తుంది. ఈ మూవీ తొలి 3 రోజుల్లో దాదాపు 53 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లయితే తెలుస్తోంది. థియేటర్ల వణుకు, ప్రేక్షకుల కేకలు, మ్యాడ్ గ్యాంగ్ రాజ్యం వెళ్తోంది. కుర్ర హీరోలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే మీమ్స్ షేర్ అవుతున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కూడా ఈ సినిమాలో హీరోగా పరిచయం అయ్యి, అంటే మ్యాడ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యి మ్యాడ్ కి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తో కూడా ఈ సినిమాలో నార్నే నితిన్ తన రోల్ చేశాడు. అయితే మొత్తానికి మ్యాడ్ సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అంటూ కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో మ్యాడ్ తెరకెక్కగా ఈ సినిమాలో నారాయణ నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు హీరోగా అయితే నటించడం జరిగింది. సో మొత్తానికి ఫుల్ కామెడీతో నవ్వులు పోయించిన మ్యాడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అయితే అందుకుంది. ఇక ఇదే జోష్ తో మేకర్స్ ఈ సినిమాని సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అంటూ కూడా తీయడం జరిగింది. ఈ సీక్వెల్ లో లడ్డుగాని పెళ్లి, స్నేహితుల గోవా ట్రిప్పు, వారి అందరినీ కలిపి మొత్తానికి ఈ సినిమాలో చూపించడం జరిగింది. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో వహించిన ఈ సినిమాకి బ్యాక్ టు బ్యాక్ నవ్వులే అంటూ కూడా టాక్ వినిపిస్తుంది. ఈ మూవీని టాలీవుడ్ టాప్ బ్యానర్ అయినటువంటి టాప్ నిర్మాణ సంస్థ అయినటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, అలాగే సాయి సౌజన్య నిర్మాత నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. బీమ్స్ మ్యూజిక్ కూడా సినిమాలో మొత్తానికి ఈ సినిమాకి మంచి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి సినిమా గత 3 రోజుల నుంచి థియేటర్లలో నవ్వుల సందడిగా కనిపిస్తుంది. థియేటర్లో ఎవరు చూసినా కూడా మ్యాడ్ సినిమా, మ్యాడ్ సీక్వెల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి పండగ కూడా కలిసి, అంటే పండగ సెలవులు కూడా కలిసి రావడంతో ఇటు ఉగాది, అలాగే రంజాన్, అలాగే స్కూల్ హాలిడేస్ అవ్వచ్చు, అలాగే కాలేజ్ హాలిడే కంటిన్యూగా సెలవులు కూడా ఉండడంతో సినిమాకి మరొక వారం కూడా ఆడియన్స్ అయితే బ్రహ్మరథం పట్టేలా ఉన్నారు. ఎందుకంటే సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న సందర్భంగా హై ఎక్స్పెక్టేషన్స్, అంటే సినిమా మీద కూడా పార్ట్ 1 మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో మ్యాడ్ సీక్వెల్ పైన కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో మొత్తానికి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే కుర్ర హీరోలు అయితే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. అనుష.